నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పార్కులో మొక్కలు నాటారు మంత్రి నారాయణ్. ఈ సందర్భంగానే 25 ఏళ్ల క్రితం పార్కును ఏర్పాటు చేసిన జేఎస్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పార్క్ కమిటీకి సహకారం అందించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్, చౌదరి బ్రదర్స్ నేతలను సన్మానించారు. క్రీడా పోటీల్లో ప్రతిభ కనపరిచిన వాకర్స్ కు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి నారాయణ్ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో డంపింగ్ యార్డ్ ని చిల్డ్రన్స్ పార్క్ గా టీడీపీ ప్రభుత్వం మార్చిందన్నారు. జన్మభూమిలో భాగంగా జేఎస్ రెడ్డి ఈ పార్కును ఏర్పాటు చేశారన్న ఆయన ఇప్పుడు ఈ పార్క్ ల్యాండ్ మార్క్ స్థాయికి ఎదిగిందని చెప్పారు. అలాగే 70 మంది పిల్లలు ఒకేసారి ఆడుకునేలా 28 లక్షలతో ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నెల్లూరులో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఒకే ఒక పార్క్ ఉండేది, అదే స్వతంత్ర పార్కు, దాన్నే గాంధీ పార్క్ అంటారు. నేను కూడా హరినాథపురంలో అక్కడే పెరిగిన వాడిని. చిన్నప్పుడు పార్క్ అంటే అక్కడికి పోయేవాళ్ళం. గాంధీ పార్క్, స్వతంత్ర పార్క్, చిన్న పార్క్ ఆ రోజు. ఆ తర్వాత అనేక పార్కులు రావటం, ముఖ్యంగా ఈ పార్క్ ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరులో వెరీ పాపులర్ పార్క్. ఈ యొక్క పార్కుకి నూతన చైర్మన్ అయినటువంటి కొట్టే రామూర్తి నాయుడు గారికి, సెక్రటరీ పెద్ద పెంచల్ నాయుడు గారికి, ట్రెజరర్ ప్రసాద్ గారికి మరియు 15 మంది కమిటీ మెంబర్లకు, వేదికలు అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన పుర ప్రముఖులకు, మీడియా పర్సన్లకు నమస్కారాలు. ఈ పార్క్ 8.5 ఎకరాల్లో ఏర్పాటు చేసింది. ఒకప్పుడు ఇది డంప్ యార్డ్. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇది ఒక డంప్ యార్డ్. అలాంటిది జన్మభూమి కార్యక్రమంలో ఆ రోజు జేఎస్ రెడ్డి గారు జన్మభూమి కార్యక్రమంలో 70-30 ప్రోగ్రాం పెట్టారు. ఎవరైనా 30% వాళ్ళు సపోర్ట్ చేస్తామంటే 70% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకొచ్చిన ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో జేఎస్ రెడ్డి గారు వారు యాక్చువల్గా వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి 30% యాక్చువల్గా వాళ్ళు స్పాన్సర్ చేశారు. మిగతా 70% రాష్ట్ర ప్రభుత్వం చేసి పార్క్ని డెవలప్ చేశారు. అప్పుడు అనురాధ గారు యాక్చువల్గా మున్సిపల్ చైర్పర్సన్, ఆధ్వర్యంలోనే కౌన్సిల్లో రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మన నెల్లూరు మొత్తానికి ఒక మంచి పార్క్ అంటే, ఒక ల్యాండ్ మార్క్ అంటే నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ అని ఈరోజు కూడా చెప్తారు. అలాంటి పార్క్కి యాక్చువల్గా ఈరోజు నేను శ్రీధర్ రెడ్డి గారితో కూడా మాట్లాడాను, ఎమ్మెల్యే. ఇది ఎందుకంటే రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉంది. వారికి కూడా ఈ మధ్య చెప్పాను, ఈ పార్క్ని నేను స్పెషల్గా దీని మీద తీసుకొని డెవలప్ చేస్తానని వారికి చెప్పడం జరిగింది. ఇవాళ కూడా రమ్మంటే వేరే ప్రోగ్రాం ఉంటే వాళ్ళని నన్ను మీరు వెళ్ళండి అని వారు చెప్పడం జరిగింది. ఈ పార్క్ని డెవలప్ చేయడానికి మొన్న వచ్చినప్పుడు అడిగారు, 20 సంవత్సరాలు పూర్తయింది సార్, ఎందుకంటే ఇది 2000లో ఎస్టాబ్లిష్ చేసిన పార్కు. దీన్ని కొంత డెవలప్ చేయాలంటే నేను చెప్పాను, కన్సల్టెంట్ పంపిస్తాను, లియో కన్సల్ట్ అని ఇండియాలో బెస్ట్ కన్సల్టెంట్స్, వాళ్ళని పంపిస్తాను. వాళ్ళు వచ్చి మొత్తం స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాత మీ కమిటీతో కూర్చొని డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసిన తర్వాత మీకేం కావాలో మీ సలహాలు చెప్పండి, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందో అవి చెప్తారు, డెవలప్ చేస్తారని వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను త్వరలో పంపిస్తాను. అది ఇనిషియల్గా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక మంచి కన్సల్టెంట్ పెట్టి టోటల్ మాస్టర్ ప్లాన్ కట్టి, ఇక్కడ రాగానే అడిగారు, సార్ మాకు ఓపెన్ ఆడిటోరియం కావాలని. అలా మీకు ఏం కావాలో చెప్పండి, వాళ్ళు కూడా చేస్తారు, ఆ విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ నేపథ్యంలో నేను అనేక మంది దాతలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ పార్క్కి వర్చువల్ డెవలపర్స్ అనే వర్చ్యూస్ డెవలపర్స్ వాయుగుండం వెంకటేశ్వర్లు గారు నేను కూడా స్పాన్సర్ చేస్తాను, నేను కూడా చేస్తాను ముందుకు వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు కూడా ఇమీడియట్గా ఒక 40 lakhs ఇస్తామన్నారు ఈ పార్క్కి. 40 lakhs అయితే నేను అడిగాను, 40 కాదు ఇంకా కొంత నువ్వు ఇవ్వని రిక్వెస్ట్ చేశాను.
చేస్తాను సార్, ఇబ్బంది లేదని చేశారు. అందువల్ల ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటేనండి, 2014-19లో నేను ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిని. అయితే అప్పుడు నేను ఎక్కడా కంటెస్ట్ చేసి గెలవాల. తెలుగుదేశం పార్టీకి చేసిన యొక్క సేవతో ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను డైరెక్ట్గా క్యాబినెట్కి తీసుకోవడం జరిగింది. అయినా నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయకపోయినా ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి నెల్లూరుకి చేయాలని ఆ రోజు 5,250 కోట్లతో నెల్లూరుని డెవలప్ చేయడం జరిగింది. అయితే అందులో కొన్ని వర్షం మిగిలిపోయి ఉంటే గత ప్రభుత్వం వాటిని కొనసాగించాల. 550 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దోమల్లేని నగరం చేయడానికి, 550 కోట్లతో సంగం బ్యారేజ్ వాటర్, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, ఎండ్ రోడ్స్ అన్ని టేకప్ చేసాం. ఆ మిగిలిన కూడా చేయాలంటే ఈ ప్రభుత్వం రాగానే 10 లక్షల కోట్లు అప్పుతో ఈ ప్రభుత్వం వచ్చింది. మీరు కట్టే ట్యాక్స్లన్నీ మెజారిటీ ఇన్స్టాల్మెంట్స్కి వెళ్తున్నాయి, బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్. అంటే ప్రభుత్వం అప్పు చేసిన మనం ఎట్టయితే ఒక ఇంటికి లోను ఏదో తీసుకుంటే ఏ విధంగా అయితే మనం లోన్ రీపే చేయాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా మంత్లీ పే చేయాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎట్లుంటుందంటే అకౌంట్లో పడిన డబ్బుల్ని యాజిటీస్గా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు జమ చేసేస్తారు, అడగరు, అసలు అడిగేది ఉండదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు కట్టే డబ్బులన్నీ ఎలా పోతున్నాయంటే ఇన్స్టాల్మెంట్కి పోతున్నాయి. అయితే అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని మేనిఫెస్టోలో ఉన్న ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. దాంతో ఈ 1 yearలో అనేకమైన చేశాం. అయితే మన నెల్లూరు సిటీకి సంబంధించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు యాక్చువల్గా స్టార్ట్ చేసాం. ఆ రోజు 550 కోట్లు అండర్గ్రౌండ్కి, 550 కోట్లు డ్రింకింగ్ వాటర్కి హడ్కో లోన్ తీసుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వం తీర్చేదట్టుగా, అందులో 160 కోట్లు ఇంకా ఉంటే ఆ డబ్బులు గత ప్రభుత్వం తీసుకోవాలి. ఆ 160 కోట్లు తీసుకుంటే ఆ పని అయిపోయేది. ఇప్పుడు ఆ 160 కోట్లు తీసుకోవాలంటే FRBM లిమిట్ అని స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి హడ్కోకి. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చే స్టేజ్లో లేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి చెప్పాను, వర్క్ స్టార్ట్ చేయండి, త్వరలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆ వర్క్స్ కూడా టేకప్ చేశారు. డ్రింకింగ్ వాటర్ కూడా సంగం బ్యారేజ్ నుంచి వచ్చేది నిన్నే రివ్యూ చేశాను. 6 నెలల్లో నెల్లూరులో ఉన్న మొత్తం 54 డివిజన్లకి సంగం బ్యారేజ్ నుంచి వచ్చే వాటర్ని పర్ఫెక్ట్గా చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. తర్వాత పార్కులు 46 పార్కులు ఉన్నాయి. ఒక లేఅవుట్ వేస్తే పార్కుకి స్థలం వదలాలి. అలాంటి నేను ఇంతవరకు 46 ఐడెంటిఫై అయినాయి. 46లో 42 పార్కులు యాక్చువల్గా జరుగుతుంది వర్క్. అందులో 35 పార్కులు అయితే పూర్తి అయిపోయినాయి. ఆగస్టు 15కి 100% పార్కులు పూర్తవ్వాలని ఆదేశించాను. అక్కడక్కడ ఎండ్ టు ఎండ్ రోడ్స్లో కొద్దిగా గ్యాప్ ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేయమని అధికారులకు ఇచ్చాను. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నేను మొన్న యాక్చువల్ ఇక్కడికే వచ్చి జగదీష్ నగర్లో ఇన్స్పెక్ట్ చేసిపోయాను. ఈ విధంగా 1 by 1 చేసుకున్న వస్తున్నా. ఒకటే నేను నెల్లూరు ప్రజలు అడిగేది, ఖజానా ఖాళీ అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారిని రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ని డెవలప్ చేస్తూ నేను నెల్లూరు నుంచి కంటెస్ట్ చేశాను కాబట్టి నా నైతిక బాధ్యత నెల్లూరు సిటీని డెవలప్ చేయాల్సింది. అదేవిధంగా నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్స్ని కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత నాది. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. నిన్న యాక్చువల్గా స్వచ్ఛ భారత్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఎవ్రీ ఇయర్ స్వచ్ఛ భారత్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అంటే ఏ మున్సిపాలిటీస్ బాగా చేసే భారతదేశంలో ఏ మున్సిపాలిటీస్ బాగా చేయలేదనే వాటిలో అవార్డులు ఇచ్చారు. మన రాష్ట్రానికి 5 అవార్డులు వచ్చినాయి. నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే సూపర్ స్వచ్ఛ లీగ్ అని 3 అవార్డులు విజయవాడ 10 లక్షల పైన పాపులేషన్ ఉండే వాటికి ఇచ్చారు, విజయవాడకు వచ్చింది. అదేవిధంగా 3 లక్షల నుంచి 10 లక్షల కేటగిరీలో గుంటూరుకు వచ్చింది. అదేవిధంగా 50,000 నుంచి 3 లక్షల జనాభా ఉండే తిరుపతికి. ఈ 3 అవార్డులు సూపర్ స్వచ్ఛ లీగ్ అనే అవార్డులు 3 వచ్చినాయి. తర్వాత
స్పెషల్ కేటగిరీ అవార్డ్స్ అని మినిస్ట్రియల్ అవార్డ్స్ అంటారు. అవి గుంటూరుకి వచ్చింది, సారీ విశాఖపట్నంకి వచ్చింది, విశాఖపట్నంకి. అదేవిధంగా స్టేట్ లెవెల్ మినిస్ట్రియల్ అవార్డ్స్ అని రాజమండ్రికి వచ్చింది. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. నెక్స్ట్ ఇయర్ వీటికంటే మీ అందరి సపోర్ట్తో ఇంకా ఎక్కువ అవార్డులు వచ్చే విధంగా చేస్తాం. తర్వాత స్వీపింగ్ విషయంలో కూడా 28 కొన్నాం. నేను అధికారులకు ఒకటి ఆదేశించాను, చిమ్మటము, మనుషులు చిమ్మటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోవటం అవన్నీ ఉండకూడదు. ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే ఏ విధంగా ఉండే ఆ విధంగా మనమే చేయాలి. దాంతో 123 మున్సిపాలిటీస్లో 100% స్వీపింగ్ మిషన్ ద్వారా స్వీపింగ్ చేయాలనే కార్యక్రమం తీసుకొచ్చాం.